Students, hi students. For today's video lesson, we are going to learn about control structures in C language. Control structures in C language is the most important topic in C programming language. అసలు ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాము, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి అనేవి మనము ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. సో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎందుకు అనంటే, ఒక ప్రోగ్రాంలో సీక్వెన్స్లో ఆ ప్రోగ్రామింగ్ యొక్క ఫ్లో రాకుండా మనము మన మైండ్ సెట్ ఉపయోగించుకుంటూ ఆ యొక్క ప్రోగ్రామ్ని నడిపించటమే ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక వెహికల్కు, ఉదాహరణకి ఒక కార్ తీసుకుంటే దానికి ముందుకు వెళ్ళటానికి వివిధ స్పీడ్లకు సంబంధించిన గేర్స్ ఉంటాయి, అట్లాగే వెనక్కి వెళ్ళటానికి కూడా ఒక గేర్ ఉంటుంది. ఒకవేళ ఈ సిస్టమ్ కనుక లేకపోతే కారు ఒకటే స్పీడ్లో ముందుకు మాత్రమే వెళ్తుంది. కాబట్టి కార్ని వివిధ పద్ధతుల్లో నడపటానికి గేర్లు ఎట్లా ఉపయోగపడతాయో, ప్రోగ్రామ్ని కూడా వివిధ రకాలుగా మనము నడిపించడానికి ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. So here you can see that the control structures are just a way to specify the flow of control in programs. ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేసేదే ఈ కంట్రోల్ స్ట్రక్చర్. ఇట్ బేసికలీ అనలైజెస్ అండ్ చూసెస్ ఇన్ విచ్ డైరెక్షన్ a program flows based on certain parameters or condition. ఏ పద్ధతి ద్వారా ఆ యొక్క కంట్రోల్ స్ట్రక్చర్ ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, దానిలోనే తిరగాల అనేది కంట్రోల్ స్ట్రక్చర్ మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి అది ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనం చూస్తూ ఉన్నాం. We are seeing the different types of control structures in C language. One is the conditional control structure. The second one is the iterative control structure. The third one is the jumping control structure. And the fourth one is the multi-way conditional control structure. Remember the statements again. There are 4 types of control structures in C language. One is the conditional control structure. The second one is the iterative control structure. The third one is the jumping control structure. And the fourth one is the multi-way conditional control structure. Now we are going to discuss about conditional control structure. Conditional control structure, it is also called as selection statements. కాబట్టి గుర్తుంచుకోండి, సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్లో క్వశ్చన్ 2 రకాలుగా 3 రకాలుగా వచ్చే అవకాశం ఉంది, బట్ ది ఆన్సర్ ఇస్ ద సేమ్. రిమెంబర్ దట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ write about conditional control structure, you have to write about conditional control structure. Or if the question is write about selection statements in C language, అప్పుడు కూడా మీరు కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చరే రాయాల్సి ఉంటుంది. సో రిమెంబర్ దట్ ది వర్డ్ సెలెక్షన్ స్టేట్మెంట్ ఆర్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్. నౌ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది
మనం చూద్దాం. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవటానికి బేస్డ్ ఆన్ ఏ కండిషన్ ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో దెన్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంటే ఒకే దారి ఉన్నప్పుడు కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉపయోగపడదు. అక్కడ రెండు దారులు ఉన్నాయి, ఒక దాన్ని మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, కండిషన్ ఏంటిది అని అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదో ఒక దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ట్రూ అయినా అవ్వాలి లేదా ఫాల్స్ అయినా అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రూ అయితే ఒకవైపు వెళ్తుంది, ఫాల్స్ అయితే ఒకవైపు వెళ్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ రోడ్ మీద వెళ్తున్న మనకి లెఫ్ట్ సైడ్ ఒక దారి కనపడింది, రైట్ సైడ్ ఒక దారి కనపడింది. అక్కడ మనము డిసైడ్ చేసుకోవాలి ఎటు వెళ్తే మంచిది అనేది డిసైడ్ చేసుకుంటే అటు మాత్రమే వెళ్ళగలగాలి. సో ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, దట్ విల్ బీ ఫౌండ్ ఇన్ ది సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు గమనిస్తే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, అగైన్ there are 4 conditional control structures. Remember that control structures are of 4 types, and in the first control structure, that is conditional control structure or selection statements, again we see that there are 4 different things. The first one is if. దీన్ని చెప్పుకునేటప్పుడు సింపుల్ if అని అంటారు. The next one is if else. The third one is else if ladder, and the fourth one is nested if. Please note down the thing. There are 4 different types of control structures, and among the 4 different types of control structures, the first one is conditional control structure. And in conditional control structure we again see that there are 4 different statements. The first one is if. This is also called as simple if, and the second one is if else, the third one is else if ladder, and the fourth one is nested if. Now we are going to study about the second control structure. This is called as iterative control structure. సో గుర్తుంచుకోండి, కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి మరొక పేరు సెలెక్షన్ స్టేట్మెంట్, ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్కి మరొక పేరు రిపిటేషన్ స్ట్రక్చర్. సో హియర్ ప్లీజ్ నోట్ డౌన్ దట్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిపిటేషన్ స్ట్రక్చర్. దీన్నే మరొక పదజాలంలో లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని అంటారు. సో ఇక్కడ 3 పేర్లు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, రెండోది రెపిటేషన్ స్ట్రక్చర్, మూడోది లూప్ కంట్రోల్ స్ట్రక్చర్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి షార్ట్ ఆన్సర్లో కనుక ఇచ్చిన ఆన్సర్ ఒకటే ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, డిగ్రీకి వచ్చిన మనకు ఆన్సర్ వస్తుంది, కానీ క్వశ్చన్ మాత్రము అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో హియర్ ది ఆన్సర్ ఈజ్ సేమ్ ఫర్ 3 questions. If the question is like write about repetition structure in C language, the answer is same. Write about loop control structure, the answer is same. Write about iterative control structure, the answer is same. Iteration అనంటే ఒకే సిరీస్లో ఎక్కువ సార్లు ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ అని అంటారు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే యాజ్ లాంగ్ యాజ్ ది కండిషన్ ఈజ్ ట్రూ. సో రిమెంబర్ దట్ iterative control structure repeatedly executes a series of statements as long as the condition is true. కండిషన్ ట్రూ అయినంతసేపు అక్కడే తిరుగుతూ ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అవ్వంగానే ఆ యొక్క స్టేట్మెంట్స్ని వదిలేసి బయటికి వస్తూ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, దీంట్లో మళ్ళీ మనకు 3 కనపడతా ఉన్నాయి. మళ్ళీ స్టేట్మెంట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ స్ట్రక్చర్స్ 4 రకాలు. మొట్టమొదటిది కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, దాంట్లో మనం మళ్ళీ 4 చూసాము. రెండవది ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, దీంట్లో మనం 3 చూస్తున్నాము. ది ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్ అని అంటాం దీన్ని.
రెండోది వైల్ లూప్, మూడోది డూ వైల్ లూప్. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, this is also called as repetition structure, this is also called as loop control structure. సో ఇన్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ లేదా లూప్స్ మూడు రకాలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, రెండోది వైల్ లూప్, మూడోది డూ వైల్ లూప్. నౌ we are going to study about the third control structure, that is called as jumping control structure or jump statements. So jump statements ఎందుకు వాడతాము అని అంటే, these statements are used to alter the flow of control unconditionally. మెట్లెక్కేటప్పుడు మనం అప్పుడప్పుడు 2 మెట్లెక్కి పైకెక్కుతాం, దానికి ఏం కండిషన్ ఉండదు, అదే దారిలో వెళ్తున్నాం కాబట్టి రెండుటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఈ జంప్ కంట్రోల్ స్ట్రక్చర్ కూడా అట్లానే ఉంటుంది, కొన్ని స్టేట్మెంట్స్ని వదిలేసి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం ఉంటుంది. సో జంప్ స్టేట్మెంట్స్ ఆర్ యూస్డ్ టు ఆల్టర్ ది ఫ్లో ఆఫ్ కంట్రోల్ అన్కండిషనలీ, అండ్ జంప్ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ ది ప్రోగ్రామ్ కంట్రోల్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ అన్కండిషనలీ. సో జంప్ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ని ఒక దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ కండిషన్. దీనికి ట్రూ ఫాల్స్ అవసరం లేదు, మనం ఎటు వెళ్ళమంటే అటు కండిషన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో హియర్ అగైన్ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ జంప్ స్టేట్మెంట్స్ ఆర్ 4 టైప్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మాటి మాటికి చెప్తున్నాను, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ వన్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో 4 కనపడుతూ ఉన్నాయి. సెకండ్ వన్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్లో 3 కనపడతా ఉన్నాయి. థర్డ్ వన్ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్లో 4 కనపడతా ఉన్నాయి. ఈ 4లో ది ఫస్ట్ వన్ ఈజ్ గో టు, ది సెకండ్ వన్ ఈజ్ బ్రేక్, ది థర్డ్ వన్ ఈజ్ కంటిన్యూ, అండ్ ది ఫోర్త్ వన్ ఈజ్ రిటర్న్. I repeat the statements again: go to, break, continue, and return. So these are the statements in jumping control structure. Now coming to the last control structure, this is called as multiway conditional control structure, and the other name for this multiway conditional control structure is select case control structure. This is also called as select case control structure. So here remember that the select case statement provides us with an easy way of testing for the contents of a variable. Each value is referred to as a case, and a variable that is being switched on should be checked for all the select cases. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ కేస్ అనే 2 పదాలు ఈ కంట్రోల్ స్ట్రక్చర్లో మనకు కనపడతా ఉంటాయి. ఎక్కడైతే సెలెక్ట్ జరుగుతుందో డైరెక్ట్గా ఎక్కడ వెతకకుండా ఆ కేస్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట. సో మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ గోస్ డైరెక్ట్లీ టు ది ఆన్సర్. ఇది వెతుక్కునే పని ఇక్కడ మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి లేదు, డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కేస్, అండ్ ఏదైతే వేరియబుల్ అది వెళ్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది స్విచ్. సో ఇక్కడ సెలెక్ట్ కేస్ అనే మాట ఈ ప్రోగ్రాంలో మనకి కనపడుతూ ఉంటుంది. సో దాన్నే మనం స్విచ్ కేస్ అని అంటాము, స్విచ్ కేస్ అని అంటూ ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, కంట్రోల్ స్ట్రక్చర్స్ 4 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, సెకండ్ వన్ ఈజ్ iterative control structure, third one is jump control structure, and the fourth one is multiway conditional control structure. ఫస్ట్ దాంట్లో అంటే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి ఇఫ్, రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది నెస్టెడ్ ఇఫ్, నాలుగోది ఎల్స్ ఇఫ్ లాడర్. దీన్నే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. రెండవది ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, దీన్నే లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని అంటారు. రెపిటేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. దీంట్లో 3 మనం చూసుకున్నాము.
ఒకటి ఫర్ లూప్, ఒకటి వైల్ లూప్, మూడోది డూ వైల్ లూప్. ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఇక మనం చూసిన మూడోది జంప్ కంట్రోల్ స్ట్రక్చర్. జంప్ కంట్రోల్ స్ట్రక్చర్లో మనకి 4 రకాల స్టేట్మెంట్స్ కనపడ్డాయి. గో టు, బ్రేక్, కంటిన్యూ అనేవి మనకు అక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. 3 లేక 4 ఉంటాయి. ఇవి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ నుంచి మరొక స్టేట్మెంట్కి, ఒక లైన్లో నుంచి మరొక లైన్లోకి ఏ కండిషన్ లేకుండా వెళ్ళటానికి ఈ జంప్ అనేది మనం వాడతాము. ది లాస్ట్ వన్ వి సీ దట్ మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. దీన్నే స్విచ్ కేస్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సో ఈ అన్నీ కూడా మనము వరుసగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎ లాంగ్ ఆన్సర్ and in the coming videos we are going to discuss individually about what is conditional control structure, what is iterative control structure, what is jump control structure and what is multi-way conditional control structure. So thank you very much for your silent listening. Thank you.